అనుకునే వారు జాతీయ జెండా ఓ పుస్తకం పువ్వులతో రావాలని అభిజిత్ పిలుపునిచ్చారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర ఆ పార్టీ వ్యవస్థాపకుడు సహా పలువురు శాంతియుతంగా నిరసన తెలుపబోతున్నారు. ఇప్పటికే ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా అందరూ జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దిర్కే ప్రదర్శన ఆందోళన శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులను కోరారైన ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరిన వాళ్లంతా ఈ ప్రదర్శనల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించారు. దేశ రాజకీయాలపై సెటైరికల్ గా మొదలైన ఆన్లైన్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో దూసుకెళ్తోంది. ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్ గా మార్చి జంతర్ మంతర్ వేదిక శాంతియుతంగా ఆందోళన జరపబోతోంది. ఇందుకోసం పార్టీ చీఫ్ అభిజిత్ ఈ కార్యక్రమం కోసం ఇండియాకు వచ్చారు. అభిజిత్ వచ్చాక అనుమతి కోసం అప్లై చేసుకోగా ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఎట్టకేలకు ఇండియాకు వచ్చారు. మరి కాసేపట్లో ఉద్యమంలో కూడా పాల్గొనబోతున్నారు, నిరసనలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆన్లైన్ ఉద్యమం కాస్త ఆఫ్లైన్ ఉద్యమంగా మారబోతుందా? ఎలా ఉండబోతుంది పరిస్థితి? డీటెయిల్స్ ఏంటి? నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ధర్నా తలపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు భారీగా ఇటు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. అయితే పార్లమెంట్ స్ట్రీట్ వద్దకు ప్రస్తుతం మనం ఉన్నాం. పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర ఈ యొక్క ఆందోళనకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరు కూడా రాకూడదు అంటూ కూడా దానికి సంబంధించి ఒక అనౌన్స్